నమస్తే అండి, హ్యాపీ మార్నింగ్. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 3339 ఛానల్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్, గన్పూర్ మండల్, రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఈ టెంపుల్స్ ఉన్నాయండి. మీకు ఫొటోస్ ముందు అప్లోడ్ చేశాను. మీరు సంకల్పం చెప్పుకోవచ్చు, సంకల్పాలు నెరవేరితే మీరు సందర్శించవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే, మీ పర్సన్ గతంలో మీ గురించి ఏం ఆలోచించారు, ప్రస్తుతంలో ఏం ఆలోచిస్తున్నారు, భవిష్యత్తుకి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటిది తీసుకుందామండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీరు మీ పర్సన్ని అనుకోండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, చూసే మా వ్యూవర్స్కి మంచిగా రెజనేట్ అయ్యే విధంగా రీడింగ్ ఇవ్వండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా వ్యూవర్స్ గురించి గతంలో ఏం ఆలోచించారు, ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు, అండ్ ఫ్యూచర్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్ అండి. గతంలో అండి గతానికి ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి యాంగర్మెంట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇది తీసుకుందాము. ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారో చూద్దాము. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారో చూద్దాము. చెప్పండి. ప్రజెంటు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, ప్రజెంట్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ఇదండి ప్రజెంట్ జడ్జిమెంట్, ఏస్ ఆఫ్ వాండ్స్, ఇది ఇలా వచ్చింది. ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇదండి 3 ఆఫ్ వాండ్స్. ఓకే అండి, నేను ఇవి రెండు చెప్పినాక ఫ్యూచర్వి తీస్తాను. గతంలో ఏం ఆలోచించారంటే, మీరు ఒక బాస్ లెవెల్ల ఉండేటువంటి పర్సన్ దగ్గర ఉన్నారు. అసలు మీరు చెప్పినట్లు వినకపోవచ్చు. నేను చెప్పినట్లు మీరు వినాలి, మీరు వినట్లేదు, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయి సిన్సియర్గా వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. మీరు చేయట్లేదు, నేను చెప్పినట్లు వినట్లేదు, మీరు చేయట్లేదు, అందుకనే నేను మీ లైఫ్లోకి వెళ్ళిపోతాను అన్నట్లు. ఇది ఏంది, హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే మీ పర్సనే చెప్పినట్లు మీరు వినలేదంట. మీ పర్సన్ ఒక బాస్ లెవెల్లో, అంటే నేను మంచి కోసమే చెప్తున్నాను కదా, మీరు ఎందుకు వినట్లేదు, నేను చెప్పినట్లు వింటే బాగుంటుంది కదా, అసలు నేను చెప్పినట్లు వినరు, మీ ఇష్టం, మీరు నా వేలో నేను వెళ్తాను అని చెప్పేసి అయితే వాళ్ళు మీ లైఫ్లోకి అయితే వెళ్ళారటండి. వాళ్ళు గతంలో మళ్ళీ పాజిటివ్ కూడా, మీరు హార్డ్ వర్క్ చేస్తారు, సిన్సియర్ పర్సన్సే అనుకుంటున్నారు. ఇంకొకటి ఏం చెప్పొచ్చు అంటే, మీతోటి ఏగడం కష్టము, మీకు ఎంత చెప్పినా అర్థం కాదు అని చెప్పేసి అయితే హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారండి. సారీ అండి. మీ పర్సన్స్ గతంలో మీరు ఎంత కష్టపడినప్పటికీ ఆ కష్టము వృధా పోకుండా మీ పర్సన్ మీకు కొన్ని సజెషన్స్ ఇస్తే
మీరు అవి పాటించకుండా ఉన్నందుకు తను ఏం చేయాలో పాల్పోలేక హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండి తను మీ లైఫ్లోకి వెళితే దూరంగా వెళ్ళిపోవడం అయితే జరిగిందండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇలా తీసుకోవచ్చు. ఇంకా గతంలో మీ లైఫ్లోకి ఎవరైనా వస్తుంటే వాళ్ళను మీరు యాక్సెప్ట్ చేయొద్దు అంటే మీరు చేసి ఉంటే, లేదంటే గతంలో మీరు మీ పర్సన్ లైఫ్లో ఉండాలి, మంచిగా మనము సిన్సియర్గా వర్క్ చేసుకుందాము, హార్డ్ వర్క్ చేసి మంచిగా ఏదో కష్టం చేసుకొని బతుకుదాము అని చెప్పేసి మీకు చెప్తే కన్నా మీరు వినకుండా వాళ్ళని పట్టించుకోకుండా వేరే ఇంకో వర్క్ చేయడానికో, లేకుంటే ఇంకో పర్సన్ దగ్గరకో, లేకుంటే ఇంకో ప్లేస్కి మీరు వెళ్ళడం వల్ల వాళ్ళు హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్కి వెళ్ళారంట అండి గతంలో. ఇదండి 3 చెప్పాను. 3 ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీది వాళ్ళది యూనివర్స్ కలిపినటువంటి బంధం అని ఆలోచిస్తున్నారు. మీ మీద ప్రేమ ఇలా చిగురిస్తుంది. కాకపోతే గతం గురించి ఆలోచించి ఆ ప్రాబ్లమ్స్ని చూస్తూ ఉన్నారు. అంటే గతంలో ఇట్లా జరిగింది కదా, నేను చెప్తే కూడా నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు కదా, నేను చెప్పిన పని చేయలేదు కదా, నేను చెప్పినట్లు వినలేదు కదా అన్నట్లు చూస్తూ ఉన్నారు. మళ్ళీ వాటి నుంచి రియలైజ్ అయ్యి మీ లైఫ్లోకి లాంగ్ డిస్టెన్స్లో కానీ ఉంటే మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి. ప్రజెంట్ తన ఆలోచనలు ఇలా ఉన్నాయి. మీ మీద అయితే ప్రజెంట్ మీరు ఉంటే బాగుంటుంది, మీ లైఫ్లో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్యూచర్లో ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు మీ పర్సన్? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, అమ్మ చెప్పేది నేనైనా చెప్పించేది నువ్వే. వీళ్ళు చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఫ్యూచర్లో ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ప్రేమ పుట్టుకొస్తుంది కదా, రావాలని అనుకుంటున్నారు కదా, వచ్చి ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు? ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీకు కప్ ఆఫర్ ఇవ్వాలని చూస్తూ ఉన్నారండి ఫ్యూచర్లో. అంటే మీ దగ్గరికి వచ్చి అవన్నిటివి మర్చిపోయి మీకు మంచి కప్ ఆఫర్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి. గతాన్ని తలుచుకొని మీరు ఇస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేటువంటిది కొంచెము వాళ్ళ లోపల భయము ఉందండి. మీరు యాక్సెప్ట్ చేస్తారా మరి చెయ్యరా మీ ఒపీనియన్ అండి ఇది. అగో మిమ్మల్ని 24/7 అబ్జర్వ్ చేయాలి. ఇక నుంచి మీకు తను సెక్యూరిటీగా ఉండాలి, ప్రతి పనిలో మీకు తోడుగా ఉండాలి అన్నట్లు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి. మీ గురించి అయితే మీరు చేసేటువంటి పనుల గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మొత్తం మీద అయితే కప్ ఆఫర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ మీరెందుకు వద్దంటారో, గతము వాళ్ళు ఒకసారి తలుచుకొని బాధపడుతుంటారు, మీరు ఒకసారి తలుచుకొని బాధపడతారు. ఈ బాధలు తీసేసి ఒకరి గురించి ఒకరు చూసుకోవడము, అది పాజిటివ్లో చూసుకోవడం స్టార్ట్ చేస్తే బాగుంటుందండి. మీకు ఒకవేళ ఇప్పుడు నెంబర్ బ్లాక్లో పెట్టి మీకు రిప్లై ఇవ్వకపోవడం, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇదండి. మీకు రిప్లై ఇవ్వకపోతే అది మీ మంచికే. అంటే వాళ్ళు మీతో మాట్లాడితే వేరే వ్యక్తులు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఒకటి, లేకుంటే వాళ్ళు మీతో మాట్లాడితే మీ మధ్యలో అంటే మీ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడతారేమో, నేను మాట్లాడటం వల్ల నా పర్సన్కి స్ట్రగుల్స్ ఏమైనా ఇబ్బంది పెడతారో ఏమో, నేను మాట్లాడితే ఎందుకు మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి మీకైతే చెప్పట్లేదు. మీరు మీ దగ్గరికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు చెప్పాలి అనేది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. 24/7 మీరు ఇష్టం ఉండబట్టే మిమ్మల్ని చాలా స్పై చేస్తూ ఉన్నారు. మీకు టైం చూసుకొని మీకు కప్ ఆఫర్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి. మీరు ఒకవేళ రిజెక్ట్ చేస్తారేమో అని చెప్పేసి భయంతో వాళ్ళు బాధపడుతూ ఉన్నారండి. అలా చేయకండి. ఇంకా నెక్స్ట్ మంచిగా ఒక ఫ్యామిలీ పర్సన్ మీరే అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి.
మొత్తం మీద అయితే మీరు కూడా అట్లే అనుకుంటున్నట్టు ఉన్నారు, వాళ్ళు కూడా అవే ఆలోచనలు ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదైనా మన ఆలోచన తీరును బట్టే ఎదుటి వ్యక్తి చేంజ్ అవుతారండి. మీరు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏదైతేనేమి ఇప్పుడు కొన్ని సపరేషన్స్ తర్వాత మేము కలవబోతున్నాము, కప్ ఆఫర్ ఇచ్చి హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్ అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. మీరు చూపించినటువంటి ప్రేమ వాళ్ళకి గుర్తుకొస్తుందండి. మీరు ఒక మదర్లీ నేచర్, ఫాదర్లీ నేచర్ ఉండేటువంటి, హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి ప్రేమ స్వరూపులు కాబట్టి మీ ప్రేమ వాళ్ళకి గుర్తొస్తుందండి. మీ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. మీరు హ్యాపీగా ఉండాలి, మీతో వచ్చి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి. ఈ సపరేషన్స్ అన్నీ, ఈ స్ట్రగుల్స్ అన్నీ వాటి నుంచి రిమూవ్ అయ్యి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారండి. ఇదండి రీడింగు. గతంలో మీరు చెప్పినట్టు వినలేదు, ప్రజెంట్లో మీ మీద ప్రేమ ఉంది, కాకపోతే కొంచెం గతం గుర్తుకొచ్చి బాధపడుతున్నారు. ఫ్యూచర్లో మీకు మంచి కప్ ఆఫర్ ఇచ్చి మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. దానికి మీరు ఏమైనా యాక్సెప్ట్ చేస్తారో లేదో అని చెప్పేసి కొంచెము బాధపడుతూ ఉన్నారండి. ఇంకా అది మీ ఇష్టం అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీ చేతిలోనే ఉంది, యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా. వాళ్ళైతే మంచి ఉద్దేశంతో వస్తున్నారు. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇదండి రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీకు డైలీ అంటే మనము దేన్నైతే ఆకర్షిస్తామో అది మన రియల్ లైఫ్లో వస్తుందండి. పదే పదే దేని గురించి, కష్టాల గురించి, ఆర్థిక సమస్యల గురించి, అన్హెల్తీ ఇష్యూస్ గురించి, రిలేషన్ గురించి ఆలోచిస్తే అవే క్రియేషన్లు అయ్యి మళ్ళీ ఇంకోటి వస్తాయండి. ఇలా రాకుండా డైలీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ అన్నీ ఉంటాయండి. మనం పదే పదే ఏమైతే ఆలోచిస్తామో అవి మనకు రియాలిటీ అవుతాయి. అంటే ఆ ఆలోచనలు ఎలా మేనిఫెస్టేషన్ అవుతాయి, పాజిటివ్లోకి ఎలా రావాలి అనేది అంత ఈజీగా కాదండి. మీకు ఒకవేళ క్లాసులు వినాలి అని అంటే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. నా నుంచి అయితే చాలా తక్కువ ఫీజుతో నేను లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వం విజయ్ గారి క్లాసెస్లో నా నుంచి కొంచెం ఫీజు తక్కువగా ఉంటుంది. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్పొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ మీకు ఏంది, ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇంప్రూవ్ కాబోతుంది. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఎస్ అంటండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీరు ఇప్పుడు రైట్ టైం కాదు అని చెప్పేసి దేనికైతే ఆలోచిస్తూ ఉన్నారో, ఇంకా పదే పదే గతాన్ని మీరు కానీ మీ పర్సన్ కానీ గతం తవ్వుకుంటూ గతంలో జరిగినటువంటి విషయాలు, నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని చెప్పేసి ఒకరికొకరు ఏవైతే అనుకుంటూ ఉన్నారో అవన్నీ గుర్తుకు చేసుకోవడానికి నాట్ ది రైట్ టైం. అదండి, అలా ఆలోచించుకోవడానికి నో నీడ్ టు వర్రీ. ఇంకా ఊకే అవే గుర్తుకు చేసుకొని వర్రీ కావద్దు ఇక నుంచి అని చెప్పేసి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు తెలియబోతుందంట. అంటే మీ ఇద్దరి గురించి మీకే ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అండి. యువర్స్ రెడీ. మీరు హ్యాపీగా ఉండి 10 మందికి హెల్ప్ఫుల్ నేచర్గా మీరు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లెటర్స్ తీద్దాము మనం. ఎవరు మీ పర్సన్? ఎవరు మీ పర్సన్? TBKJFZNO
ఇవ్వండి. ఇవి రాకపోయినా ఇది టైమ్లెస్ రీడింగ్, జనరల్ రీడింగ్, ఎవరికోసమైనా ఎప్పుడైనా చూసుకోవచ్చండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇంకొకటి పెండిలం రీడింగ్ తీసుకుందాము. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ హానెస్ట్గానే ఇష్టపడుతున్నారా వీళ్ళ గురించి? ప్లీజ్ పెండిలం గారు, చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళు హానెస్ట్గానే ఇష్టపడుతున్నారా మా వ్యూవర్స్ని? చెప్పండి యూనివర్స్. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ హానెస్ట్గానే ఇష్టపడుతున్నారా? ఎస్ అండి, ఎస్కి చూపిస్తున్నారు. ఎస్కి అయితే చూపిస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం డైస్ చేద్దాం. 2 0 3 3 4 0 2 5 అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.